మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, హిందూ సమాజం అంతా కూడా ఎదురు చూస్తూ మరి సంవత్సరానికి ఒకసారి కూడా అందరూ కలిసి సంబరంగా తీసుకునే సంక్రాంతి పండుగకు ఈరోజు ఆ యొక్క సంతోషం లేకుండా చేస్తూ ఉంది హిందువులకు. ఈ యొక్క ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. జెరూసలేం యాత్ర కావచ్చు, అటుపోతే హజ్ యాత్ర సందర్భం లోపల కూడా రాయితీలు కల్పిస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. వారికి మంచి స్వేచ్ఛగా వెళ్ళి రావడానికి అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ ఈరోజు హిందువుల పండుగలు వచ్చిన నేపథ్యం లోపల ఈరోజు అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతూ ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఒక్కొక్కరు కూడా 800-900 ఉన్నటువంటి బస్ టికెట్ ఈరోజు మరి 3000, 4000, 5000, 6000 దగ్గరికి వెళ్ళిందంటే ఒక సామాన్య పేద ప్రజలు ఎలా ఈ యొక్క బస్సులో ప్రయాణించగలరో ఒకసారి ఆలోచించారు మిత్రులారా. ఇది సంక్రాంతి పండుగ సందర్భంలో కాదు, శివరాత్రి కావచ్చు, ఇట్లా అనేక రకమైన పండుగల నేపథ్యంలో చెరుగట్టు దేవస్థానానికి కూడా లక్షల మంది వస్తూ ఉంటారు. అప్పుడు కూడా యొక్క బస్సులు ప్రభుత్వం నుంచి వేసినప్పుడు కూడా మరి 1-3 ఛార్జీలు పెంచుతూ ఉంటారు. అదే శ్రీశైలం విషయంలో కావచ్చు, వేములవాడ విషయంలో కావచ్చు, ఇలా అనేక సందర్భాల లోపల హిందువులకు ఈ యొక్క భారం తప్పట్లేదు. కాబట్టి మరి ఈరోజు హిందువులలో కూడా పండుగ సంతోషం ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి భారం తగ్గించాల్సిన అవసరం ఉంది. మరి సెక్యులర్ దేశం అన్నప్పుడు అందరికి కూడా ఒకే రకమైనటువంటి న్యాయం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులకు గురి చేయకుండా మరి ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దగ్గరికి వచ్చేసి ఈ యొక్క ప్రైవేట్ బస్సులు ఏదైతే ఛార్జీలు విపరీతంగా పెంచి హిందువుల మీద భారం వేస్తారో వాటిని దృష్టిలో పెట్టుకొని తగ్గించాలని చెప్పేసి కమిషనర్కి రాష్ట్రీయ శివసేన తరఫున, అదేవిధంగా హిందూ జనజాగృతి సంస్థ తరఫున వచ్చి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కమిషనర్ గారు కూడా, జాయింట్ కమిషనర్ కూడా మరి సానుకూలంగా స్పందించారు దీని మీద వెంటనే. ఎందుకంటే ఇది మీ ఒక్క ఇష్యూనే కాదు, ఇది అందరి ప్రజల ఇష్యూ, అందరికి అవసరం ఇష్యూ. ఖచ్చితంగా మేము దీని మీద దృష్టి సారిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ప్రజలు కూడా మా బాధ్యతే కాదు, ఇది మీ అందరి బాధ్యత. ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ మీ యొక్క స్థాయిలో, అది కలెక్టర్ ఆఫీసులో కావచ్చు, మీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎక్కడైనా ఉంటే అక్కడ కావచ్చు, ఖచ్చితంగా మీ యొక్క జిల్లా లోపల కలెక్టర్ ఖచ్చితంగా మీ యొక్క సంస్థ కానీ ఇంకేదైనా ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.